శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. కాశ్యాం హి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశిక సా కాశ్యా సా కాశీ విదితాయేన తేన ప్రాప్తా హి కాశికా. కాశీ పంచకము, కాశీలో విశ్వేశ్వరుడు ఉంటాడని చెప్పని విశ్వేశ్వరుని సేవించడం భక్తుల యొక్క మహద్భాగ్యము, దానివల్ల కలిగేటువంటిది స్వరూప అనుభవము. సా కాశీ విదిత. ఎవరైతే ఆ తత్వాన్ని విదిత తెలుసుకుంటారో ఏనా వారి చేత ప్రాప్తాహి ప్రాప్తింపబడుతుందని చెప్పనే మాట మీద నడుస్తున్నటువంటి అంశము. అంగములోపలను కుండలి సంగము దాపునను, అంగములోపలను కుండలి సంగము దాపునను, గంగాయమునా పొంగుచు పారగా, గంగాయమునా పొంగుచు పారగా, రంగుగా నడుమను లింగడుండగను కాశీకి పోవలెనా, తీర్థము మోసుకురావలెనా. కాశీ తీర్థము కన్నులనున్నది, బేసి కన్ను శివ కాశిగనున్నది, కాశీకి పోవలెనా, తీర్థము మోసుకురావలెనా. కోనకు పైగాను తీర్థభువాన కురియగాను, కోనకు పైగాను తీర్థపువాన కురియగాను, మేను మరచి నీవు కానక తిరిగెవు, మేను మరచి నీవు కానక తిరిగెవు, లోన వెదకి శివ ధ్యానము చేయక కాశీకి పోవలెనా, తీర్థము మోసుకురావలెనా. అంగములోపలను కుండలి సంగము దాపునను, కుండలి సంగము దాపునను. కుండలికి సన్నిహితముగా ఉన్నటువంటిది అన్న అంశం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాము. దానికి అందరూ కూడా మూలాధారమునందు కుండలిని అనేటువంటిది పాము చుట్టుకొని నిద్రపోతూ ఉన్నది. దాన్ని యోగము ద్వారా మేలు కలపాల్సి ఉంటుంది, పైకి తీసుకురావాల్సి ఉంటుందనే మాటలు వాళ్ళ గ్రంథాలు రాయటం జరిగింది. కాబట్టి మూలాధార చక్రమునందు అది ఎట్లాగా మన చుట్టుకుని ఉందనే విషయాన్ని తీసుకుంటూ మనం అసలు మూలాధారం అంటే ఏమిటనే విషయాన్ని గురించి నిన్నటి రోజున ప్రయాణం చేశాము. మూలాధారము అంటే ఏం చెప్పుకున్నామంటే మూలము ప్లస్ ఆధారము. మూలము అనే దానికి స్థూల దేహానికి మూలమై ఉన్నటువంటి అంశము శ్వాస, ఊపిరి. అట్లనే సూక్ష్మదేహము ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహానికి ఆధారమై ఉన్నటువంటిది ఎరుక అన్న అంశాల్లో మనం ప్రయాణం చేశాం. కనుక ఎరుక అనేది ఉంటేనే సూక్ష్మదేహ వ్యవహారం సజావుగా జరిగే అవకాశం ఉంటుంది. ఎరుక లేకుండా సూక్ష్మదేహము పనిచేయలేదు, శ్వాస లేకుండా స్థూలదేహము నడవలేదు, గమనం చేయలేదు, అసలు జీవించలేదు, జీవనమే లేదు. కాబట్టి స్థూలదేహానికి శ్వాస ఎంత అవసరమో సూక్ష్మదేహానికి తెలివి అంతే అవసరము. కనుక ఈ రెండు
ఉన్నప్పుడే నీకు స్థూలదేహము గమనం కలిగి ఉంటుంది, సూక్ష్మదేహము వ్యవహారం కలిగి ఉంటుంది. దీన్ని మనం ఈ విషయం కాడ రమణ భగవానుల వారిని కూడా జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. రమణ భగవానుల వారు 30 శ్లోకాలు అందించారు ఉపదేశ సారంలో. దాంట్లో ఒక శ్లోకం వస్తుంది, చిత్తవాయవ చిత్క్రియాయుతాః శాఖయోః ద్వయీ శక్తి మూలకా అంటారు సూత్రంలో. చిత్తవాయవః చిత్క్రియాయుతాః. చిత్ అంటే స్వప్రకాశముగా ఉన్నటువంటి చిత్క్రియా, చిత్తు అనగా స్వప్రకాశమై ఉన్నటువంటి యొక్క స్వరూపము, దాన్ని అనుసరించి దాని యొక్క ఆశ్రయములో చిత్క్రియ, దాని వలన వ్యవహారం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అన్నాడు. చిత్క్రియాయుతాః శాఖయోః ద్వయీ, శాఖలు ద్వయీ 2 అన్నాడు. 2 శాఖలు. ఏమిటా 2 శాఖలు అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి మరి స్థూలదేహము, సూక్ష్మదేహము. స్థూలదేహానికి మూలము శ్వాస, సూక్ష్మదేహానికి ఆధారం ఎరుక. ఈ 2 శాఖలు అనేటువంటివి వ్యవహారమునకు హేతువుగా ఉన్నటువంటివి. శాఖయోః ద్వయీ శక్తి మూలక అన్నాడు. శక్తి అనేటువంటిది మూలం. ఏదా శక్తి అంటే మహాకారణం అని చెప్పుకున్నాం. మహాకారణం అది శక్తి, శక్తి స్వరూపిణి. మహాకారణాన్ని అమ్మవారుగా కూడా కొలిసే విధానంగా ఉంటుంది. కాబట్టి శక్తి మూలక అని రమణ భగవానుల వారు చెప్పేటువంటి అంశము. మరి ఆ మహాకారణమే శక్తి అనేటువంటిది ఆది పరాశక్తిగా చెప్పుకొస్తారు. ఆది పరాశక్తి. ఆ మూల శక్తి అనదగు నా మూర్తుల కన్న తల్లియవుగాదనకన్ ధీమూర్తి నుంచి చూడుము, నీ మూర్తికి సాటి రారు నిజముగా వేమా అన్నాడు వేమన. ఆ మూల శక్తి అనదగు శ్రీమూల శక్తి అనదగు ఆ మూర్తుల కన్న తల్లి. శ్రీమూల శక్తి, దాన్ని మూల శక్తిగా చెప్పుకొచ్చారు. శక్తి స్వరూపిణి అన్నారు. పరాశక్తి, ఆది పరాశక్తి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ శాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారగ పుచ్చడియమ్మ కన్నులో నమ్మిన బేల్పుల మనమ్ములయుండెడియమ్మ దుర్గమాయమ్మ కవిత్వ పుటు. ఇట్లాగా అక్కడ స్వరూపాన్ని శక్తిగా పోల్చారు కాబట్టి శక్తి మూలక అన్నారు. కాబట్టి మహాకారణము అనేది ఉండబట్టే ఇటు శ్వాస అనేది ఉన్నది, అటు తెలివి అనేది ఉన్నది. చిత్తవాయవ 2 పదాలు. చిత్తవాయవ, వాయువు అంటే శ్వాస, చిత్త అంటే తెలివి. కనుక ఈ ప్రకారంగా ఆ 2 ఉన్నప్పుడే మన ఈ స్థూలదేహం కానీ సూక్ష్మదేహం కానీ వ్యవహరించే విధానం ఉంటుంది. ఈ తెలివి అనేది సన్నగిల్లుతుంది మనకి. నిద్రా సమయంలో ఆ తెలివి స్పష్టముగా సూక్ష్మదేహమునందు ఉండదు. జాగ్రత్త అవస్థ యందు ఆ తెలివి సూక్ష్మదేహంలో స్పష్టంగా ఉంటుంది. జాగ్రత్త అవస్థ అంటే సాత్విక సంబంధమై ఉన్న దాన్ని జాగ్రత్త అవస్థ అన్నాం. అనగా సాత్వికం ప్రధానంగా ఉంటుంది, రజస్సు తమస్సులు అప్రధానంగా ఉంటాయి. కనుక ముఖ్యముగా ఉండేది సాత్వికము, మరి గౌణముగా ఉండేటువంటివి రజస్సు తమస్సులు జాగ్రత్త అవస్థలో. జాగ్రత్త అవస్థలో నువ్వు ఉన్నావు, ఇప్పుడు ఉపన్యాసం వింటూ ఉన్నావు అనుకో, ఈ చెప్పేటువంటి యొక్క అంశములు ఎంత లోతుగా చెబుతూ ఉన్నా కానీ మీ మనస్సు క్యాచ్ చేస్తుంది, పట్టుకుంటుంది. ఏమాత్రం కొంచెం నీకు చలనం వచ్చిందనుకో, వేరే వాళ్ళ గురించి ఆలోచన వచ్చిందా అంటే నీకు అక్కడ చెప్పేటువంటి మాటలో ధ్వని వినపడుతుందేమో కానీ అర్థం గోచరించదు.
విక్షేపం అనేది ఏంటంటే రజస్సు యొక్క సంబంధ విధానం విక్షేపం. కొంత ఆందోళనలతో కొంత వాళ్ళ గురించి ఆలోచన చేసే విధానంగా ఉంటూ మరి వినండి ఉపన్యాసం, మీకు స్పష్టంగా మనసుకు వస్తుందేమో చూడండి. కాబట్టి రజస్సు కనుక ప్రవేశించింది అంటే ఆ శబ్దం యొక్క సంబంధ అర్థాలు మీకు గోచరించవు. లేక ఒకవేళ మత్తు గనక మీలో ఆవహించినట్లయితే, ఉపన్యాసం వింటూ ఉన్నారు, మనసు మగత నిద్రలో ఉంది, ఆ మత్తులో ఉన్నా కానీ మీకు నేను చెప్పే ఉపన్యాసం అంత స్పష్టంగా మనసులో ప్రవేశించదు. కనుక సాత్వికం బాగా ఉంటేనే, కాబట్టి ఆ సాత్వికం బాగా ఉండేటువంటి అవకాశం మీకు జాగ్రత్త అవస్థలో ఉంటుంది. అయితే అప్పుడప్పుడు కొంచెం రజోగుణ విజృంభణతో విక్షేపాలు రావటం కానీ, లేదా తమోగుణ ప్రభావంతో నిద్రావరణం ఆవహించటం కానీ జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భాలలో మన వ్యవహారాలు కుంటుపడుతూ ఉంటాయి. మీరు ఆఫీసులో ఉన్నా, షాపులో ఉన్నా, ఇంటికాడ కూర్చున్నా, సోఫాలో కూర్చున్నా, వంట చేస్తూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా కానీ సాత్వికమే శుద్ధంగా ఉండాలి, సాత్వికమే బాగా ఉండాలి. ఈ రజస్సు తమస్సులు కొంచెం కనుక ఆవహించే విధానంగా వచ్చాయి అంటే, మీరు ఆఫీసులో కూర్చున్నా నిద్రపోతూ ఉంటారు, ఇంట్లో సోఫాలో కూర్చున్నా తూకులాడుతూ ఉంటారు, ఇంకా బేకుల మీద పోతూ ఉన్నా వీళ్ళకి పోయి తగిలించి ప్రమాదాల్లో పడే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక వాటి వల్ల మరి శుద్ధంగా ఉండదు వ్యవహారం. అయితే ఈ వరకు మీకు జాగ్రత్త అవస్థలో సాత్వికమే బాగా స్ఫుటంగా ఉంటుంది. మిగతా రజస్సు తమస్సులు గౌణంగా ఉంటాయి జాగ్రత్త అవస్థలో. ఇక స్వప్నావస్థకు పోయినప్పుడు స్వప్నం అనేది ఎందుకు వస్తుంది అంటే, లోపల తమస్సు నిద్రాణమై ఉంటుందన్నమాట. తమస్సు ఆవహించి ఉంటుంది. తమో ఆవరణం అనేది ఏర్పడటం కారణంగానే నిద్ర అనే అంశాన్ని చెబుతాం ఇక్కడ. తమో ఆవరణం కనుక రాకపోయింది అంటే నీకు జాగ్రత్త అవస్థ సాత్వికమే ఉంటుంది. కనుక సాత్వికంగా ఉన్నప్పుడు నీకు తెలుస్తూ ఉంటాయి, ఏమి వింటున్నావో తెలుస్తుంది, ఏమి తింటున్నావో తెలుస్తుంది, ఏమి మాట్లాడుతున్నావో తెలుస్తుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారో అన్నీ నీకు శుద్ధంగా కనబడతాయి అన్నమాట. ఇప్పుడు నీరు ఉందనుకోండి, ఆ నీరు బాగా తేటగా ఉన్నట్లయితే దాంట్లో మీకు ముఖబింబం స్పష్టంగా గోచరిస్తుంది. అదే నీటిలో కొంచెం ఏదైనా కలర్ కలపండి, నీలం కానీ, బులుగు కానీ, ఎరుపు కానీ లైట్గా కలిపినట్లయితే దాంట్లో మీ ముఖబింబం అంత శుద్ధంగా కనపడదు. అదే బాగా నీరు ఒకే నీరు రంగు నీరుగా అయిపోయింది అనుకోండి, దాంట్లో మీ యొక్క ముఖఛాయ గోచరించే అవకాశం లేదు. అట్లాగా మరి జాగ్రత్త అవస్థలో తెల్లగా ఉంటుందన్నమాట. సాత్వికం బాగా వికసించి ఉంటుంది. కాబట్టి మీరు వ్యవహారాలన్నీ కూడా శుద్ధంగా ఉంటాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడతారు, ఇతరులతో వ్యవహరించేది కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఏమాత్రం కొంచెం తేడాపాడా కనబడిందా అంటే మరొకసారిలో మరో సందర్భంలో సర్దుబాటు చేసుకుంటారు. ఓహో, అప్పుడు మనం ఇట్లా ప్రవర్తించడం వల్ల కొంచెం ఆయన మానసికంగా బాధపడ్డాడను, ఈ విధంగా మాట్లాడటం వల్ల ఆయన మనసుకు నొచ్చుకొని ఆయన కొంచెం మనసు బాధపడ్డాడని చెప్పాను. ఇట్లా తెలుస్తూ ఉంటాయి, మనకు శుద్ధంగా తెలుస్తూ. ఇతరుల యొక్క హావభావాలు గమనిస్తే అది మన ప్రవర్తనల వల్ల ఆయనకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమో అనేది కూడా ఆ క్రియలను బట్టి, వాళ్ళ యొక్క చేష్టలను బట్టి, వాళ్ళ ముఖం తిప్పడం బట్టి, వాళ్ళకి మాట తీరు బట్టి మనం గమనించుకోవచ్చు ఆ వ్యక్తి యొక్క విధానంలో. మరి మన వల్ల ఇబ్బంది పడ్డ విధానాలు శుద్ధంగా గోచరిస్తాయి, మీకు స్పష్టంగా గోచరిస్తాయి. అంటే సాత్వికం బాగా ప్రస్ఫుటంగా ఉంటుంది కాబట్టి తెలియబడతాయి. నిద్రా సమయంలో ఎందువల్ల ఆ విధంగా తెలియబడటం లేదు అని చెప్పనే మాటకి, నిద్ర అనేదే ఆ యొక్క అవిద్యా సంబంధ ఆవరణంతో చేరి ఉన్న అంశం అది. తమహతో అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. పరమాత్మ చెప్పిన మాట.
తమహతు తమస్సు అనే అంశం తీసుకున్నాడు అక్కడ. సాత్వికహతు అని చెప్పి అనలేదు. సాత్వికతు అని చెప్పి అన్నట్లయితే అది జాగ్రత్త అవస్థకు సంబంధించిన అంశం అవుతుంది. ఇక్కడ తమహతు తమహతు అజ్ఞానజం యజ్ఞానజం అజ్ఞానం వల్ల ఏర్పడే తమస్సు. మోహనం సర్వదేహినాం మోహమును పుట్టింపజేస్తుంది. నిద్రా సమయంలో జీవుడు మోహానికి గురవుతాడు. అక్కడ అంటే స్పష్టత లేదు. చీకట్లో ఉన్నవాడు, ఇప్పుడు మసక చీకటి సంధి చీకట్లో ఉన్నవాడు ఎవరైనా వస్తే గుర్తించాలంటే కొంచెం తేరిపార చూసుకోవాలి. ఏమన్నా వస్తువులు ఎక్కడన్నా ఉన్నాయంటే కనపడకుండా తేరిపార చూసుకోవాలి. నడక కూడా కొంచెం తడబడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా దానికి అడ్డుపడి దీనికి తగులుకొని మళ్ళీ కింద పడే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మసక చీకట్లలో తారట్లాడుతున్న వ్యవహారము అంత నీకు శుద్ధంగా వ్యవహారం ఉండదు. కొంచెం భయంగా ఉంటుంది. నడవాలన్నా కూర్చోవాలన్నా ఏం చేయాలన్నా అంత స్పీడ్గా పోదు అక్కడ వ్యవహారం. అట్లాగా స్వప్నం అనేటువంటిది ఏంటంటే అది నిద్ర ఆవహించినప్పుడు, తమస్సు ఆవహించినప్పుడు వచ్చిన అంశము కాబట్టి మరి అక్కడ సూక్ష్మదేహమే. ఏకోనవింశతి ముఖ అని మాండుక్యంలో ఏకోనవింశతి ముఖ 19 ముఖములు అనేటువంటివి విశ్వడు కాడ అదే చెప్పాడు. తైజస్సుని వద్ద కూడా అదే చెప్పాడు. కనుక సూక్ష్మదేహం మాత్రం 19 తత్వాలతో స్థూలదేహంలో ఉంటుంది, సూక్ష్మదేహంలో ఉంటుంది. అనగా స్వప్నావస్థలో, జాగ్రత్తావస్థలో ఉంటుంది, స్వప్నావస్థలో ఉంటుంది. కానీ వ్యవహార విధానం చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ తెల్లగా ఉంటుంది. సాత్వికం ఉంది కాబట్టి సూర్యప్రకాశం బాగా ఉన్నట్లయితే ఎట్లా మనకు బాగా తెలుస్తూ ఉంటాయో, అదే సూర్యుడు కనుక కొంచెం అస్తమించి మందాంధకారం ఏర్పడ్డట్లయితే ఆ యొక్క సంధ్య చీకట్లలో ఎట్లా తారట్లాడే విధానం ఉంటుందో ఆ ప్రకారంగా నిద్రా సమయం, నిద్ర అంటేనే తమస్సు యొక్క సంబంధ అంశము కాబట్టి ఆ తమస్సు సంధ్యా సమయంలాగా సంధ్య చీకటి అంటాం కదా. సంధ్యా సమయంలో ఎట్లయితే సూర్యుడు అస్తమించినప్పుడు సంధ్యా చీకటి కొంచెం ఎలుతురు కాక చీకటి కాక మధ్యస్థంగా ఉంటుందో అలాంటి పరిస్థితి మీకు స్వప్నావస్థ అనేటువంటిది. పూర్తిగా సూర్యుడు కనుక వెళ్ళిపోయాడు అంటే ఎట్లా అంధకారం ఏర్పడి అంధకారంలో ఏవి కూడా గోచరించే అవకాశం ఉండదో అలాంటి పరిస్థితి సుషుప్తి అవస్థ అనేటువంటిది. కనుక సుషుప్తిలో ఇంకేమీ కూడా తెలియబడే అవకాశాలు లేవు. ఇప్పుడు అక్కడ సూక్ష్మదేహం లేదా అంటే సూక్ష్మదేహం ఉన్నది. 19 తత్వాలతో ఉన్న సూక్ష్మదేహము జాగ్రత్త అవస్థలోనూ ఉన్నది. 19 తత్వాలతో ఉన్నటువంటి సూక్ష్మదేహం స్వప్నావస్థలో ఉన్నది. 19 తత్వాలు కలిగి ఉన్న సూక్ష్మదేహం సుషుప్తిలోనే ఉన్నది. అది అయితే దీనికి ఏమిటంటే మీ పోలిక బాగా సూర్యుడు ప్రకాశించేటప్పుడు ఎట్లా ఎలుతురులో ఎంత శుద్ధంగా మీకు వ్యవహారం ఉంటుందో అలాగా జాగ్రత్త అవస్థ భావించుకోండి. సూర్యుడు అస్తమించినప్పుడు సంధ్యశేఖడు ఏర్పడ్డప్పుడు ఏమి మసక చీకటి అనే పదం వాడతారు కదా, అది ఆ అంశాన్ని మీరు స్వప్నావస్థకు భావించుకోండి. కనపడతాయి కానీ ఏంటంటే అంత స్పష్టంగా గోచరించవు, సందేహాస్పదంగా ఉండే అవకాశం ఉంటుంది. అవునా కాదా, వాస్తవమా అవాస్తవమా, ఇట్లా ఒక సందేహాస్పదంగా ఉండే విధానంగా ఏర్పడేది అక్కడ. మరి కొంచెంగా నిద్ర అజ్ఞాన సంబంధమైన ఆవరణం రావడం కారణంగా శుద్ధంగా ఏది గోచరించదు. అందులో స్వప్నావస్థలో ఉన్నవాళ్ళు అక్కడ తడబడే పరిస్థితి ఏర్పడుతుంది. ఏది శుద్ధంగా గోచరించే అవకాశం లేదు. సాత్వికం అక్కడ బాగా ప్రస్ఫుటంగా ఉండే విధానం కాదు. అసలు సాత్వికం ప్రస్ఫుటంగా ఉంటే జాగ్రత్త అవస్థే. అవిద్య, అజ్ఞానం, తమస్సు, నిద్ర అనేది ఆవహించటం అనే అంశం మీదే ఇక మనకు నిద్ర అనేటువంటిది ఉపక్రమం జరుగుతుంది అక్కడ. కాబట్టి ఆ సమయం ఏంటంటే ఆ యొక్క చీకట్లో ఆ సూక్ష్మదేహం అనేది వ్యవహరిస్తుంది కాబట్టి అస్పష్టముగా వ్యవహారం కూడా అంత శుద్ధంగా లేకుండా
మరి మన స్వాధీనం తప్పి ఉన్న అంశం ఇక అవుతుంది అక్కడ. అనగా తెలివి స్వాధీనములు ఎరుక బాగా ఉంటుంది జాగ్రత్తావస్థలో. తెలివి స్వాధీనం అక్కడ తప్పుతుంది. ఎందుకంటే అంధకారం కొంచెం ఆవహించి ఉంటుంది కాబట్టి ఆ తెలివి కూడా సూక్ష్మ దేహాన్ని శుద్ధంగా తీసుకుని వ్యవహరించడానికి అవకాశం ఉండదు ఇక. కాబట్టి ఏంటంటే మన చెయ్యి దాటిపోయిందనే మాట, మన పరిధి కొంచెం సన్నగిల్లిందనేటువంటి మాట. అక్కడేదో సంచారం చేస్తూ ఉంటుంది, ఏవేవో వస్తూ ఉంటాయి, కనబడతా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అస్పష్టతగా ఉండేటువంటి వ్యవహారం అంతా కూడా స్వప్నంలో జరిగే విధానం ఉంటుంది. కాబట్టి అందుచేత అక్కడ కూడా ఏంటంటే సంస్కారాలే, మనసులో చేరి ఉన్న సంస్కారాలే అనేక రూపాలుగా భాషించే విధానం ఏర్పడుతుంది. మనం ఎప్పుడు చూడనివి, ఎప్పుడు విననివి వస్తాయనేటువంటిది కూడా కొంతమంది భావించినప్పుడు మరి ఆ స్వప్నంలో గత జన్మల సంబంధమై ఉన్న వాసనలు ఏమన్నా పుడకరించి అట్లా బహుశా గోచరించే విధానంగా కావచ్చు. దాన్ని బట్టి మేము ఇప్పుడు వినలేదండి, ఇప్పుడు చూడలేదండి, కొత్తగా వచ్చింది నాకు అనే మాట వినపడతా ఉంటుంది. ఏవో మొత్తానికి ఆ మందాంధకారం అనే సందేశేకటి మందాంధకారంగా ఉన్న దాంట్లో ఉండేటువంటి వ్యవహారం కావటం వల్ల మనం అనుకున్న ప్రకారంగా చేసే అవకాశం లేదు, మనం భావించినట్లుగా అయ్యే అవకాశం లేదు. అవన్నీ కూడా మరి సందేశేకట్లో లాగా జరిగిపోయే వ్యవహారం. ఇంకా కొంచెం కనుక లోనకి వెళ్ళాము అంటే పూర్తిగా ఇక చీకటి గుహలోకి పోయిన విధానమే అంతే. ఇక ఏమి స్వప్నావస్థలోనే చీకటి గుహ, అయితే గుహకు కొంచెం బయట ఉన్నప్పుడు మీకు ఏమిటంటే కొంచెం చీకటిగా ఉన్న ఎలుతురుగా కొంత ఉంటుంది. గుహ లోపలికి పోయావు అనుకో ఇక అక్కడేమి తెలియబడదు. ఇక ఉన్నాను అనే ఒక విషయం తెలియబడుతుంది తప్ప మిగతాయి మన చుట్టూ ఏమున్నాయి అనేది మాత్రం తెలియబడదు. కాబట్టి ఇది పరిస్థితి ఏర్పడుతున్నటువంటిది. కాబట్టి ఇట్లా మనం జాగ్రత్తతో స్వప్న సుషుప్తులను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే జాగ్రత్త అవస్థలో మనం ఏవైతే చేశామో అవన్నీ ముద్రలన్నీ కూడా ప్రగాఢంగా పడతాయి. సాత్విక కోణం నుంచి మన వ్యవహారం అంతా కూడా మనసులో పడతాయి కాబట్టి అవి ఎక్కువ కాలం మన జ్ఞాపకం ఉండే అవకాశం ఉంటుంది. నిద్రా సమయం ఏమిటంటే అది అంధకారంతో కొంత చేరి ఉంటుంది కాబట్టి ఆడ పడేటువంటి ముద్రలు ఎక్కువ కాలం మనకి జ్ఞాపకం ఉండే అవకాశం అనేది ఉండదు, ఒక అంశం అన్నమాట. రెండవది ఏంటంటే ఈ వ్యవహారం అనేటువంటిది ఈశ్వర సంబంధమై ఉన్న అంశము. ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి అంశము కాబట్టి మనం ఈ వ్యవహార వస్తువులతో దీర్ఘకాలికముగా సంబంధాలు మనకు కలిగి ఉన్నాయి, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వ్యావహారిక సంబంధమై ఉన్నటువంటి వస్తువులు, వాటి యొక్క సంబంధ వనరులు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన జీవితానికి ముడిపడి ఉన్నాయి కాబట్టి, వ్యవహారాన్ని ముడిపడి ఉన్నాయి కాబట్టి, ఎక్కడెక్కడ ఏమున్నాయో, ఎవరెవరు ఎక్కడ ఉన్నారో ఇవన్నీ కూడా సాత్వికముగా కలిగి ఉన్నటువంటి ముద్రలు. రెండవది ఈశ్వరుని యొక్క సంబంధమై ఉన్నటువంటి వస్తువులు, దీర్ఘకాలికంగా ఉండేటువంటి వస్తువులు. అవి కూడా పోతాయి కానీ ఎక్కువ కాలంగా మనుగడ సాగించే విధానం ఉంటుంది. కానీ స్వప్నములో ఉన్నటువంటివి అవి చూసి వాటి యొక్క సంబంధ ముద్రలు అవి ఏంటంటే మనకు వ్యవహారంతో ముడిపడి ఉన్నటువంటివి కావు. మనం జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థకు పోయి వస్తే మళ్ళా జాగ్రత్త అవస్థలో ఆ వస్తువులతో అనుసంధానం కలగవచ్చు, అనుబంధంతో వ్యవహరించవచ్చు. జాగ్రత్త అవస్థకు, స్వప్నావస్థకి లేదా సుషుప్తి అవస్థకు కానీ, స్వప్నంగా సుషుప్తికి కానీ అక్కడికి పోయి వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి జాగ్రత్త అవస్థ వస్తువులతో అనుసంధానం, అనగా భార్య, బిడ్డలు, ఇల్లు, వాకిళ్ళు, బ్యాంక్ బ్యాలెన్సులు, ఇతర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు స్వప్నావస్థకు పోయి వచ్చినా వాటితో మళ్ళీ అనుసంధానం పొందవచ్చు. సుషుప్తి దాకా పోయి వచ్చినా కానీ మళ్ళీ అనుసంధానం పొందవచ్చు. ఒకవేళ మహాత్ములు లాంటి వాళ్ళు యోగ సమాధికి పోయి వచ్చినా కానీ మళ్ళీ అనుసంధానం అనేది ఉంటుంది.
ఇప్పుడు మహాత్ములు కూడా యోగ సమాధికి పోతారు. పోయి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఆశ్రమము, వాళ్ళ సంబంధ ప్రాపర్టీ, వాళ్ళ సంబంధ బ్యాంకు బ్యాలెన్సులు, వాళ్ళ సంబంధ శిష్యులు, వాళ్ళ సంబంధ గ్రంథాలు అన్నీ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. కాబట్టి మళ్ళీ వ్యవహరింపజేసుకునే అవకాశం ఉంటుంది. కానీ స్వప్నంలో గోచరించేటువంటి పదార్థాలు తిరిగి జాగ్రత్త అవస్థకు వచ్చి మళ్ళీ స్వప్నావస్థకు పోతే ఆడ ఉండవయ్యి. మళ్ళా వాటితో వ్యవహరించే అవకాశం లేదు. ఒక్కసారే గోచరిస్తాయంటే మళ్ళా జాగ్రత్త అవస్థకు వచ్చి మళ్ళా స్వప్న లోకానికి పోతే మళ్ళీ వేరే అంశాలు వస్తాయి తప్ప ఇంతకుముందు నిద్రపోయినప్పుడు కనపడ్డటువంటివి మళ్ళీ అక్కడ ఉండే అవకాశాలు లేవు అన్నమాట. కాబట్టి ఎక్కువ సమయం, ఎక్కువ కాలం వాట్లను జ్ఞప్తి పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు ఇక్కడ. ఎందుకంటే జాగ్రత్త అవస్థకు పోయి మళ్ళీ స్వప్నావస్థకు గనక వచ్చినట్లయితే ఇంతకుముందు స్వప్నంలో గోచరించినవే మళ్ళా నిద్రలో పోయినప్పుడు అవే గోచరించే విధానంగా ఉంటే అవి జ్ఞప్తి పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కనుక ఒకసారి జాగ్రత్త అవస్థకు వచ్చావు అంటే మళ్ళా స్వప్నావస్థకు పోతే ఇంతకుముందు వచ్చినవి ఉండవు. కాబట్టి వాటి గురించి జ్ఞప్తి పెట్టుకోవాల్సిన పరిస్థితి అనేది ఉండదు. రెండవది ఏంటంటే స్వప్నం అనేది ప్రాతిభాషిక వస్తువులు అన్నారు. ప్రతీత కాలంలో మాత్రమే గోచరించి అంతరించేటువంటి విధానం కనుక వాటిని ప్రాతిభాషిక వస్తువులు అన్నారు. ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తువుల్ని వ్యావహారిక వస్తువులనే పదం వాడారు. వ్యావహారికం అంటే వ్యవహార సంబంధము వ్యావహారికము అంటారు. ఆది వృద్ధి వ్యవహార సంబంధమే వ్యావహారికము అంటారు. కనుక వ్యవహరించడానికి యోగ్యముగా ఉన్నటువంటివి అవి మళ్ళా పదే పదే మనం వాటితో అనుసంధానం పొందవచ్చు. వివిధ రూపాలలో మనం వాటిని వాడుకోవచ్చు. ఇట్లాగా నీకు జీవితంలో చాలా కాలం పాటు అనగా ఈ స్థూల దేహం ఉన్నంత కాలం నీకు వాటితో అనుబంధం ఉంటుందన్నమాట. కానీ స్వప్నంలో గోచరించేటువంటివి నీకు అంత అనుబంధం ఉండదు. అవి అప్పటికప్పుడు తోస్తాయి, వెళ్ళిపోతాయి. కాబట్టి వాట్లను అంతగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉండదు. ఒకవేళ స్వప్నంలో గోచరించేవి కూడా జాగ్రత్తలో గోచరించిన విధానంగా అవి కూడా వ్యావహారిక వస్తువులై ఉన్నట్లయితే ఏమి జాగ్రత్త అవస్థలో గోచరించేటువంటి వస్తువులు ఏ ప్రకారంగా వ్యవహార యోగ్యముగా కలిగి ఉన్నాయో అట్లాగే స్వప్నంలో గోచరించేటువంటివి కూడా ఆ విధంగా కలిగి ఉన్నట్లయితే మరి ప్రతి ఒక్కరూ కూడా వాట్లను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, రాసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే స్వప్నావస్థకు పోయిన తర్వాత మళ్ళీ మనం అక్కడ వాటినే వాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త అవస్థకు వస్తే ఇంతకుముందు నిద్రలోకి పోకముందు ఇంతకుముందు ఎట్లా వాడుకున్నామో నిద్రలోకి పోయి వచ్చిన తర్వాత వాటినే మళ్ళీ వాడుకుంటాం. కాబట్టి మనం వాటిని జ్ఞప్తి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇట్లాగా ఈ జాగ్రత్త వ్యవహార వస్తువుల్లాగా అవి నిలకడగలిగి ఉన్నటువంటివి కావు. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం అనుకోండి, ఇండియాలో కొన్ని ప్రాపర్టీ అన్నీ ఉన్నాయి. ఒకవేళ అమెరికా పోయామనుకో, అమెరికాలో కొంతకాలం పాటు ఉన్నాం, అక్కడ సంపాదించుకున్నాం, ఆడ బిల్డింగులు కట్టుకున్నాం, ఆడ ప్లాట్లు కొన్నాం, అక్కడ బ్యాంకులలో వేసుకున్నాం అనుకోండి. నువ్వు ఒకవేళ ఇండియాకు వచ్చినా నీకు అమెరికాలో ఉన్నటువంటివన్నీ కూడా జ్ఞప్తిలో ఉంటాయి. వ్యవహార వస్తువుల్లో చేరి ఉన్నటువంటివి. కాబట్టి వీళ్ళు అమెరికా పోయినా కానీ ఇండియాలో ఉన్నటువంటి యొక్క వస్తువులు మనకి జ్ఞప్తిలో ఉంటాయి. ఆ జ్ఞప్తి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ శరీరం ఉన్నంతకాలం మనకు వాటితో సంబంధం అనేటువంటిది ఉన్నది. శరీరం ఉన్నంతకాలం అవి మనకి ఉపయోగపడేటువంటివిగా ఉంటాయి. కాబట్టి నువ్వు ఎక్కడ పెట్టుకున్నా, ఏ దేశంలో పెట్టుకున్నా కానీ ఈ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశంలో కూడా జ్ఞాపకం పెట్టుకుంటాం. ఆ దేశానికి పోతే ఈ దేశంలో జ్ఞాపకం పెట్టుకుంటాం. కాబట్టి ఈ దేశానికి వచ్చినప్పుడు ఇక్కడ వాడుకుంటాం, ఆ దేశానికి పోతే అక్కడ వాడుకుంటాం. ఈ వ్యావహారిక వస్తువులు కాబట్టి ఇక్కడ నిలకడగా ఉన్నాయి, ఆడ నిలకడగా ఉన్నాయి. కానీ స్వప్నం అనేటువంటి దానికి పోయినప్పుడు అక్కడ నీకు ఇంతకుముందు స్వప్నంలో గోచరించినవి అక్కడ లేవు, మళ్ళీ లేవు, కొత్తవి వస్తాయి. కాబట్టి మళ్ళా జాగ్రత్త అవస్థకు రాగానే అవి మళ్ళీ కనుమరుగైపోతాయి. కాబట్టి వాటి గురించి జ్ఞప్తి పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉండదు. కాబట్టి ఈ ప్రకారంగా
మనస్సులో ముద్రలు ఎక్కువ కాలం పాటు ఉండవు అనేటువంటి దానికి ఏంటంటే మనకు ఈ మా జీవితంలో మరికి నిలకడగలిగి మనం మళ్ళా అవసరం పడేవిగా లేవు. అక్కడ స్వప్న పదార్థాలు మరలా అవసరం పడేవిగా లేవు. కానీ జాగ్రత్త వస్తువులు మాత్రం మరలా అవసరం పడేవిగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారంగా ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి వస్తువులేమో వ్యావహారికము, కేవలం మరి జీవకల్పితమై ఉన్నటువంటి వస్తువులేమో ప్రాతిభాషికం, స్వప్నంలో గోచరించేటువంటివి. ఇది జ్ఞప్తి ఎందువల్ల ఉండటం లేదు, ఎందువల్ల ఉంటుంది అన్నదానికి మనం మాట్లాడుకున్నటువంటి అంశము. రెండవది, ఇక్కడ సూక్ష్మదేహం ఉంది, అక్కడ సూక్ష్మదేహం ఉంది కదా, ఇది 19 తత్వాలు, అది 19 తత్వాలు కదా అనేటువంటి మాట చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నట్లుగా జాగ్రత్త అవస్థలోనూ 19 తత్వాలతోనూ సూక్ష్మదేహం ఉన్నది, స్వప్నావస్థలో కూడా 19 తత్వాలు సూక్ష్మదేహం ఉన్నది. అదే 19 తత్వాలు సుషుప్తిలో కూడా ఉంది. అదే 19 తత్వాలు యోగ సమాధి పొందినా ఉంటాయి. ఒకవేళ బ్రహ్మజ్ఞ యోగ సమాధికి పోయినా అక్కడ కూడా ఆ 19 ముఖాలు కలిగి ఉన్నటువంటి సూక్ష్మదేహం అనేటువంటిది ఉంటుంది అన్నారు. ఏమి కాబట్టి అందుచేత యోగ సమాధి పోయినంత మాత్రంతో అది వినాశనం చెందే విధానం కాదు. మీకు ఈ మాట భగవద్గీతలో కూడా ఒక సందర్భంలో వస్తుంది. చాలా సున్నితముగా, చాలా అందముగా, అక్కడ చాలా సుకుమారముగా ఆ పదాలు వాడటం జరుగుతుంది, చాలా సూక్ష్మముగా. ఇదే శ్లోకం కూడా గీతలో ఒక శ్లోకం వస్తుందన్నమాట. అఖిలం అఖిలం అన్న పదంతో శ్లోకం పరమాత్మ వాడతాడు గీతలో. అఖిలం శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని యోగ సమాధికి సంబంధించిన విధానముగా ఆ శ్లోకాన్ని స్వామివారు చెబుతారు. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్, ద్రవ్యమయాత్ ద్రవ్యముతో చేసేటువంటి యజ్ఞము లోకంలో జరుగుతూ ఉన్నాయి. అనేక మంది హోమగుండాలు తీసి దాంట్లో హవిస్సు, సమిధలు, అనేక సుగంధ ద్రవ్యాలు పూర్ణాహుతిగా సమర్పించే విధానం ఉన్నటువంటివన్నీ కూడా చండీ యాగము, రుద్రయాగము, వరుణయాగము, యజ్ఞములు, దేవయజ్ఞములు ఇవన్నీ కూడా ద్రవ్యమయాత్ ద్రవ్యములతో చేసే యజ్ఞాలు అన్నమాట. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ ద్రవ్యమయాత్ ద్రవ్యముతో చేసే యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞ శ్రేయ అని పరమాత్మ అన్నాడు. లోకములో ఈ ద్రవ్యములతో అవిస్సు, సమిధలు ఇట్లాగా అనేక పదార్థాలు పెట్టుకుని, ఋత్విక్కులు పెట్టుకుని అయ్యవార్ల సమక్షంలో చేసేటువంటి యొక్క యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞ శ్రేయ అని పరమాత్మ అన్నాడు. జ్ఞానయజ్ఞము అంటే మనస్సుని హంస వెంబటే ఉంచి చేసేటువంటి సోహంభావ ధ్యానము. దాన్ని ఆత్మపూజ అన్నారు, దాన్ని అంతర్యాగము, జ్ఞానయజ్ఞము అన్నారు. ఈ విధముగా యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా చేసే యజ్ఞం ఇది. మనస్సుని శ్వాస వెంబటే ఉంచి నివృత్తి మార్గం వైపుగా ప్రయాణం చేసే విధానముగా చేసేటువంటి దానిని అంతర్యాగము అన్నారు, జ్ఞానయజ్ఞం అని పరమాత్మ గీతలో. జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరసమాప్యతే. కాబట్టి ఈ విధంగా మనస్సును అంతర్ముఖము చేసి శ్వాస వెంబటే ఉంచి ఈ జ్ఞానయజ్ఞమును, సోహంభావ సూత్ర ధ్యానమును అనుష్ఠించేటువంటి వారిలో యోగ సమాధిని పొందినప్పుడు ఆ యోగ సమాధిలో ఆ జ్ఞానాగ్నిలో మొత్తం కూడా లయమైపోతాయి అనేటువంటి మాట కాడ కొంచెం సున్నితముగా ఉన్న అంశాన్ని బోధిస్తాడు అక్కడ. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానే అనగా యోగ సమాధి అన్నమాట. ఆ యోగ సమాధి యందు పరిసమాప్యతే అన్నీ కూడా
పరిసం ఆప్యతే పొందబడతాయన్నమాట, లయమైపోతాయి అని చెప్పని అన్నాడు. అనగా మరి ఈ యొక్క సూక్ష్మ దేహం మొత్తం కూడా యోగాగ్నిలో బ్రహ్మాగ్నిలో మొత్తం కూడా పరిసమాప్యతే. మనం ఈ పదం చెప్పుకునే విధానాల్లో పరిసమాప్తి అని చెప్పానంటే సంపూర్ణముగా ఏ కార్యం అయిపోయిందో అయిపోయిన అంశానికి మనం ఈ పదం వాడతాం, పరిసమాప్తి అండి అయిపోయింది అని చెప్పని అంటాం. ఏదైనా కార్యారంభం పెట్టుకున్నప్పుడు వివాహ కార్యక్రమం కావచ్చు, ఆ వివాహ కార్యక్రమం జరగాలని చెప్పనంటే ఎంతో ప్రయాసపడాలి. ఎంతో ప్రయాసపడతారు. 4 రోజుల నుంచే అనేకంగా చూసుకోవాల్సి ఉంటుంది. షాపింగ్ కానీ, బంధువులకు ఇన్విటేషన్ ఇవ్వటం కానీ, పెళ్లి మండపం మాట్లాడుకోవటం, మేళదారాలు మాట్లాడుకోవటం, బంధువులను పిలుచుకోవటం, అనేక సంభార వస్తువులు సమకూర్చుకోవటం, బట్టలన్నీ సమకూర్చుకోవటం, బంగారు సమకూర్చుకోవటం, చాలా వ్యవహారం ఉంటుంది. ఎప్పుడైతే ఆ విధంగా మరి ఆ కళ్యాణం జరిగి దంపతులు వాళ్ళ గృహానికి చేరుకుంటారో అప్పుడు అంటారు పరిసమాప్తి అయిపోయింది ఇప్పుడు అని కొంచెం శాంతిస్తారు అక్కడ. అట్లా పరమాత్మ కూడా పరిసమాప్యతే అంటాడు. కాబట్టి యోగ సమాధిలో పరిసమాప్యతే అనే మాట ఏమొస్తుందని చెప్పానంటే సంచితాది కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం జ్ఞానాగ్నిలో కాలిపోతాయన్నమాట. అనేక జన్మలుగా సంపాదించుకుంటున్నటువంటి కర్మ సంచితం అంతా కూడా జ్ఞానాగ్నిలో కాలిపోతుంది అనే మాటలు మనకు గీతలో వస్తుంది. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా అని అంటాడు. యథా ఏధాంసి బాగా మండేటువంటి యొక్క అగ్నిలో కట్టెలు వేసినట్లయితే ఏ ప్రకారంగా ఆ కట్టెలు భస్మసాత్ బూడిదిగా చేయబడతాయో జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ అన్నాడు. అట్లా యోగ సమాధిలో కలిగేటువంటి జ్ఞానాగ్నిలో మరి మొత్తం కూడా భస్మసాత్ కట్టెలు బూడిదిగా అయిపోయినట్లుగా సమస్త కర్మ సంచితం అంతా కూడా అనేక జన్మలకు హేతువుగా ఉన్న కర్మ సంచితాన్ని ఆ జ్ఞానాగ్నిలో కాల్చివేయటం జరుగుతుంది. ఆ విధంగా యోగ సమాధిని పొందినటువంటి మహానుభావుడు మరి ఆ కర్మంతా కాల్చివేశాడు కాబట్టి ఇక అతనికి మళ్ళా జన్మ అనేటువంటిది ఉండదని చెప్పి అన్నారు. యద్గత్వా నన్నివర్తంతే తద్ధామ పరమం మమ, ఇక వాడు తిరిగి రాడు అని చెప్పి అన్నారు. కాబట్టి బ్రహ్మంలోకి వెళ్ళిపోవటమే అన్నారు. కాబట్టి బ్రహ్మంలోకి వెళ్ళిపోవటానికి గల కారణం ఏమిటంటే మరి జన్మకు హేతువై ఉన్న కర్మ సంచితాదులన్నీ కూడా జ్ఞానాగ్నిలో బ్రహ్మాగ్నిలో కాలిపోయాయి కాబట్టి ఇక అతడికి జన్మలకు వచ్చేటువంటి యొక్క అవకాశం మాత్రం లేదు. అయితే సంచితాదులు దగ్ధమైనప్పటికీ కూడా ప్రారబ్ధం మాత్రం శేషించి ఉంటుంది. ఇది మహాత్ములు చెప్పే మాట. ప్రారబ్ధం అనేటువంటిది శరీర సంబంధమై ఉన్నటువంటి ప్రారబ్ధం మాత్రం ఉంటుంది అన్నారు. భూతం భావిష దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే అని శంకరాచార్యుల వారు కూడా మనీషా పంచకంలో చెబుతూ భూతం భావిష దుష్కృతం, భూతం గతంలో చేశారు, గత జన్మలలో చేసుకుంటూ వచ్చారు కాబట్టి భూతం భావిచ అంటే ఇప్పుడు ప్రస్తుతం చేసిన ఆగామి కర్మ, ఆగామి గమ్ అంటే పోవటం, ఆగామి కర్మ వస్తున్న కర్మ. ఈ వచ్చేటువంటి యొక్క ఆగామి కర్మ అంతా కూడా ఈ సంచితంలో చేరిపోతుంది కాబట్టి ప్రారబ్ధం అనేది ఆగామిలో చేరి ఉండదు, సంచితంలో చేరి ఉండదు. రెండింటికి విలక్షణమైంది అది ప్రారబ్ధం. అది దేహరూపం దాల్చి జీవుడు సుఖదుఖాలుగా ఇచ్చేది ఉంది కాబట్టి అందువల్ల అక్కడ భూతం భావిష దుష్కృతం ప్రదహత అన్నాడు శంకరాచార్యుల వారు. అనగా ఆగామి కర్మ సంచిత కర్మ రెండూ కాలిపోతాయి జ్ఞానాగ్నిలో అన్నాడు. అని అంటూ ఏమన్నాడు అక్కడ ప్రారబ్ధ అనేటువంటి విషయం చెబుతూ స్వవపుహు ఇత్యేషా మనీషా మమ దుష్కృత ప్రదహత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వవపుహు. ప్రారబ్ధం మాత్రం అట్లాగే ఉంటుంది అనే మాట శంకరులు అక్కడ వాడతారు. కాబట్టి ప్రకారముగా
సంచిత కర్మ, ఆగామి కర్మ రెండు కూడా జ్ఞానాగ్నిలో కాలిపోయాయి. మరి ఏం మిగిలిందయ్యా అంటే ప్రారంధం మాత్రం మిగిలింది. ఈ దేహం అనేటువంటిది ఉంది కాబట్టి. కనుక ఈ ప్రారంధం అనేది ఉన్నప్పుడు మరి ఆ యోగ సమాధి పొందినటువంటి యొక్క మహానుభావుడు మరి ఆ బ్రహ్మాగ్నిలో సమస్తము కాలిపోయాయి అనేటువంటి మాటలో తీసుకోవాల్సింది సంచిత కర్మ, ఆగామి కర్మ అనేది మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. కనుక ఆ శ్లోకంలో ఉన్న సూక్ష్మాంశం ఏంటంటే శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మ అఖిలం పార్థ అన్నాడు. అఖిలం అన్నప్పుడు మనం అఖిలం అంటే సమస్తం కదా అని అర్థాలకు వస్తాం మనం. అఖిలం అన్నప్పుడు మామూలు కా పెడితే అఖిలం అవుతుంది, ఒత్తు ఖా పెడితే అఖిలం అవుతుంది. దాంట్లో ఉన్న తేడా అక్కడ ఆ శ్లోకంలో గమనించండి మీరు. అఖిలం, అఖిలం అంటే సమస్తం, అక్కడ కకారము మామూలు కా. రెండవది అఖిలం, అది ఒత్తు ఖా అన్నమాట. ఒత్తు ఖా వాడినప్పుడు ఏమవుతుందంటే ఖిల అంటే చెడిపోవటం, ఖిల అంటే చెడిపోవటం, నా ఖిల చెడిపోకుండా ఉండటం అని చెప్పి అర్థం. అఖిలం, నా ఖిలం అఖిలం చెడిపోకుండా ఉండుట అని అర్థం వస్తుంది అక్కడ. ఏమి చెడిపోకుండా ఉన్నాయి? సంచిత ఆగామి కర్మ రెండు కూడా దగ్ధమవుతున్నాయి అనే మాట వాడేసేశారు. మరి చెడిపోకుండా ఏమున్నాయి అనేటువంటి చూసినట్లయితే మరి ఆ సూక్ష్మ దేహములో ఉన్న సంచితాది కర్మలు దగ్ధము చేయబడ్డాయి. తిరిగి మరలా జన్మకు హేతువుగా లేకుండా నిస్సారమై అవి పడిపోయాయి అనేటువంటి మాట. కానీ సూక్ష్మదేహ సంబంధమై ఉన్న ఇంద్రియములు మాత్రం వ్యవహార దక్షత కలిగి ఉన్నవి అని అర్థం. అఖిలం అంటే చెడిపోకుండా అంటే ఏ యొక్క ఇంద్రియాలైతే ఉన్నాయో అవి పనిచేసే విధానం కలిగి ఉన్న విధానం నుంచి అవి లోపల ఉపశమించాయి అని అర్థం అన్నమాట. ఏ ప్రకారంగా సుషుప్తి అనుభవాన్ని పొందినటువంటి వానికి తిరిగి మరల జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు ఇంద్రియాలు ఎట్లా పనిచేసే విధానంగా ఉన్నాయో అట్లా యోగ సమాధిని పొందినటువంటి మహాత్ములు కూడా అవి జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు మళ్ళీ పనిచేసేటువంటి యొక్క సామర్థ్యమే ఇంద్రియముల యందు ఉన్నది. కనుక ఆ ఇంద్రియములలో ఉన్నటువంటి యొక్క పనిచేసే సామర్థ్యం కిల, నా కిల చెడిపోల, నా కిల చెడిపోల. కర్మ సంచితాదులైతే అయిపోయాయి, మళ్ళా జన్మనిచ్చే పరిస్థితి లేకుండా కాలిపోయాయి. కానీ అదే పరిస్థితులలో జ్ఞానాగ్నిలో పడ్డటువంటి ఇంద్రియాలు వాటి యొక్క వ్యవహార దక్షత అనేది కోల్పోకుండా అవి ఉన్నాయి అనేటువంటి మాటే అఖిలం అనే మాటకు అర్థం అన్నమాట. అవి చెడిపోకుండా ఉన్నాయి. ఎందువల్ల చెడిపోకుండా ఉండటం కారణం యోగ సమాధిని పొందాడు కదా, ఇంకా దాంతో అవసరం ఏమున్నది అన్నట్లయితే సంచితాదులు పోయాయి కానీ ప్రారంధం అనేది ఉంది కాబట్టి ప్రారంధం అనేది ఉన్నంత వరకు ఈ లోకంలో సంచారం చేయాల్సిన ఆవశ్యకత ఉంది కనుక మరి అలాంటి విధానములో సూక్ష్మదేహములో ఇంద్రియాలలో ఉన్న సామర్థ్యం కనుక కోల్పోయినట్లయితే ఇక అతనికి లోక వ్యవహారం చేసే అవకాశం లేదు. ఇక కనుక యోగ సమాధిని పొందినప్పటికీ కూడా ఆయన బయటకు వస్తూ ఉన్నాడు. మనం ఎట్లయితే సుషుప్తిని పొందినప్పుడు మళ్ళా బయటకు వస్తూ ఉన్నామో అట్లా యోగ సమాధిని పొందినటువంటి యొక్క ఆయన కూడా బయటకు వస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన ప్రారంధం అనేటువంటిది ఇంకా శేషించి ఉన్నది కాబట్టి బయటికి రావాల్సి ఉన్నది. మరి బయటికి వచ్చినప్పుడు ఇంద్రియములలో ఉన్నటువంటి యొక్క ఆ సామర్థ్యంగా కోల్పోయినట్లయితే ఆయన లోక వ్యవహారం చేయలేడు. అందుచేత లోక వ్యవహారము చేసుకోవడానికి యోగ్యముగా ఉన్న విధానములో అఖిలం, నా కిల అఖిల చెడిపోకుండా ఇంద్రియములు మాత్రం వాటి యొక్క సామర్థ్యం చెడిపోకుండా ఉన్నాయి అనేటువంటి యొక్క అర్థము. కాబట్టి ఆ ప్రకారంగా మరి చూసినట్లయితే జాగ్రత్త అవస్థలో ఉన్న 19 తత్వాలే స్వప్నావస్థలోనూ ఉన్నాయి, స్వప్నావస్థలో ఉన్న 19 తత్వాలే సుషుప్తిలో ఉన్నాయి, సుషుప్తిలో ఉన్న 19 తత్వాలే యోగ సమాధిలో కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎట్లా ఉన్నాయి యోగ సమాధిలో ఈ విషయం మీద మన సీతారామాంజనేయంలో కూడా
ఒక సందేహాస్పదముగా ఒక అంశం జరుగుతుంది అక్కడ. ఆంజనేయ స్వామి ప్రశ్న వేస్తాడు, అయ్యా యోగ సమాధిలో మనస్సు ఇంద్రియాలు ఉన్నాయా లేవా అని ప్రశ్న వేస్తాడు. రామచంద్రమూర్తిని అమనస్క యోగంలో అడుగుతాడు, రామ యోగ సమాధి అని చెప్పి అంటున్నావు కదా, యోగ సమాధిని పొందినప్పుడు అక్కడ మనస్సు ఇంద్రియాలు ఉన్నాయా అని అడుగుతాడు. అని ఆయనే మళ్ళా చెప్పుకొస్తాడు ఆంజనేయ స్వామి. ఒకవేళ మనస్సు ఇంద్రియాలు ఉన్నాయి అని చెప్పి అన్నావు అనుకో, అది కూడా జాగ్రత్త అవస్థ అయిపోతుంది కదా, అది ఎట్లా యోగ సమాధి అనిపించుకుంటుంది అని చెప్పని అంటాడు. ఒకవేళ యోగ సమాధిలో మనస్సు బుద్ధి ఇంద్రియాలు పూర్తిగా వినాశం చెందాయి, ఇక అవి లేవు, ఇక మొత్తం బూడిదైపోయాయి, కర్మవాసనలాగా బూడిదైపోయాయి, లేవు అని చెప్పి అన్నావు అనుకో, ఒకవేళ అలాంటి యొక్క విధానంలో మహానుభావుడు బయటకు వచ్చే అవకాశం లేదు. ఇక బయటకు వచ్చే అవకాశం లేకపోతే లోకానికి ఆ తత్వ విషయం చెప్పేటువంటి అవకాశం లేదు. కనుక బోధాచార్యులు లోకంలో ఉండే అవకాశం లేదు, యోగ సమాధి గురించి చెప్పే అవకాశం లేదు. అలాంటి విషయం చెప్పకపోతే తర్వాత కాలంలో వాళ్ళు మరి దాని యొక్క విషయంలో వాళ్ళకి ఎలాంటి విధానం తెలియబడదు. కాబట్టి ప్రకారముగా యోగ సమాధిలో ఆ ఇంద్రియములు అనేటువంటివి ఉన్నాయా లేవా అనేటువంటి విషయం మీద ఆంజనేయ స్వామి ప్రశ్న వేస్తాడు రామచంద్రమూర్తి. దానికి రాముడు చెప్పే సమాధానం ఏంటని చెప్పానంటే, అయ్యా యోగ సమాధిలో ఎట్లా ఉంటాయి అని చెప్పానంటే, ఎండలో దీపమున్నట్లుండుననగా అన్నాడు. ఆ పద్యాలు మీరు చూడండి, దాంట్లో ఉంటాయి అమనస్వ యోగంలో. ఎండలో దీపమున్నట్లుండుననగా అని ఉదాహరణ చెప్పాడు. ఇప్పుడు దీపం అనేటువంటిది తన ప్రభావం చూపుతుంది. రాత్రి సమయంలో ఆ దీపం తన యొక్క ప్రభావం చూపుతుంది. నా యొక్క ప్రభావం వల్ల కదా అందరూ తమ వ్యవహారాలు చేసుకుంటూ ఉన్నారు, వస్తువులు గుర్తిస్తూ ఉన్నారు, అన్ని వంట వడుపులు చేసుకుంటూ ఉన్నారు, భోంచేస్తూ ఉన్నారు అని ఆ దీపం తన ప్రభావం ఎంతోగానో గర్వపడుతుంది. కానీ ఆ దీపాన్ని పగటిపూట సూర్యుడు ఉదయించిన తర్వాత మధ్యాహ్నం సమయంలో ఆ దీపాన్ని సూర్యుని యొక్క సమ్ముఖాన్ని పెట్టినట్లయితే ఆ దీపం యొక్క ప్రకాశం ఎవరికి ఉపయోగం, దాని యొక్క వినియోగం ఎవరికి అవసరం? కనుక మధ్యాహ్నం పూట ఎండలో ఉన్నట్లుండగా ఎండలో పెట్టిన దీపం ఏ ప్రకారంగా అది ఉన్నా ఎవరికి కూడా దానివల్ల ఉపయోగం అనేది లేదో, అట్లాగా ఈ యొక్క అజ్ఞానాది అవస్థలలో ఉన్నప్పుడు జాగ్రత్త అజ్ఞానావస్థలు కాబట్టి ఆ అజ్ఞానావస్థలలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం అవసరం పడుతుంది. కానీ అది యోగ సమాధిలో ఉన్నప్పుడు అక్కడ ఎట్లా ఉంటుందంటే బ్రహ్మ ప్రకాశములో అవన్నీ కూడా విలవెల్లాడిపోతూ కేవలం నిస్సారముగా ఉండే విధానము అనే మాట ఆడ చెప్పుకొస్తాడు. ఆడ ఉన్నాయి కాబట్టే మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది. వాళ్ళు బయటికి వచ్చారు కాబట్టే తాత్విక సంబంధమైన అంశాన్ని బోధించే అవకాశం ఉంటుంది. కనుక అవి ఉన్నాయి. ఎప్పుడు దాకా ఉంటాయి అని చెప్పనంటే ఇక్కడ జీవన్ముక్త అవస్థ, విదేహముక్త అవస్థ రెండు చెప్పారు. జీవన్ముక్త విధానములో జన్మకు హేతువై ఉన్నటువంటి సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి సంచితాదులు దగ్ధం చేయబడతాయి. కానీ ఈ దేహం అనేది ఉన్నది కాబట్టి ప్రారంధానుగుణ్యముగా దేహం ఉన్నంతకాలం ఈ ఇంద్రియాలు ఉంటాయని చెప్పినన్నారు. ఎప్పుడైతే విదేహముక్తి అనగా దేహం పోయిన తర్వాత అప్పుడు ఇంద్రియాలు కూడా వాళ్ళ జన్మ అనేది లేదు కాబట్టి, కర్మలు లేవు కాబట్టి, జన్మ లేదు కాబట్టి ఇక ఆ సూక్ష్మ దేహము కూడా ఏమి చేయలేక బ్రహ్మములో విలీనం చెందుతుంది అన్నారు. కనుక జీవన్ముక్త విధానములోనేమో సూక్ష్మ దేహములో కర్మవాసనలు దగ్ధం చేయబడి నిస్సారం అయిపోయాయి. కానీ ఇంద్రియములు మాత్రం వాటి సామర్థ్యం కలిగి ఉండి మరి ప్రారంధం అయిపోయే పర్యంతం వరకు అవి పనిచేస్తాయి. ప్రారంధం అయిపోయిన తర్వాత ఇక ఇంద్రియాలు కూడా కేవలం బ్రహ్మములో విలీనం అయిపోతాయి. కాబట్టి అది విదేహముక్తి అనే మాట చెప్పుకొచ్చారు. కాబట్టి ప్రకారముగా అఖిలం అనే మాట చాలా సారస్వతముగా ఉన్న పదం. అది స్వామివారు ఎత్తి చూపించారు. అఖిలంకి తేడా ఉన్నది, అఖిలంకి తేడా ఉన్నది. అక్కడ ఆయన అఖిలం అనే పదం వాడలేదు. అఖిలం అంటే అన్నీ అని చెప్పి అర్థం వస్తాయి. అన్నీ అంటే మరి సూక్ష్మ దేహంలో చేరి ఉన్న సంచితాదులు, సూక్ష్మ దేహములో చేరి ఉన్న ఇంద్రియాలు రెండు వస్తాయి అన్నమాట. అఖిలం అంటే
ఈ సంచితాదులు ఇంద్రియాలు మొత్తం వినాశనం చెందిన మాట వస్తాయన్నమాట. కాబట్టి జన్మకు హేతువుగా ఉన్న కర్మవాసనలు దగ్ధం కావటం వల్ల ఇబ్బంది లేదు. కానీ ఈ యొక్క సూక్ష్మదేహ ఇంద్రియాలు గనక కర్మవాసనలాగా అది వ్యవహార దక్షత లేకుండా కోల్పోయాయి అని చెప్పనంటే ఇక ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు. ఈ ప్రారంధాన్ని అనుభవించే అవకాశం లేదన్నమాట. కాబట్టి అందుచేత ప్రారంధం ఉంది కాబట్టి రావాల్సిన ఆవశ్యకత ఉన్నది కాబట్టి ఆయన వ్యవహారంలోకి వచ్చినా కానీ సమర్థవంతముగా జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల వ్యవహారం చేసుకునే విధానముగా ఈశ్వరుడే ఆ విధంగా అక్కడ ప్రసాదించినటువంటి యొక్క అంశము. ఆయన ప్రారంధం ఉన్నంత వరకు అవి పనిచేసే విధానంగా ఈశ్వరానుగ్రహముతో పెట్టబడ్డాయి. ఇక విదేహముక్తి, దేహం పోయిన తర్వాత ప్రారంధం అయిపోయిన తర్వాత అప్పుడు ఇంద్రియాలు కూడా పూర్తిగా ఇక అవి నిస్సారమై అవి కూడా పూర్తిగా లయమైపోయే పరిస్థితి ఏర్పడటమే అది విదేహముక్తి అనేటువంటి మాటగా చెప్పడం జరుగుతుంది. ఈ లెక్కను చూసినట్లయితే మరి ఆ సూక్ష్మ దేహం అనేటువంటి యొక్క ఇంద్రియాత్మిక వస్తువు మరి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ రెండింటి యందు ఉన్నటువంటి విధానములో మరి ఏమిటి తేడా అనేటువంటి యొక్క మాటకి ఇక్కడ స్పష్టముగా ఉన్నటువంటి ఎలుగు, అక్కడ అస్పష్టముగా ఉన్నటువంటి యొక్క విధానం చీకటి కాబట్టి అక్కడికి ఇక్కడికి కూడా వ్యవహారం కొంచెం వ్యత్యాసం ఉంటుంది. అక్కడ చిమ్మ చీకట్లో ఉన్న వ్యవహారం లాగా అది స్వప్నావస్థ ఉంటుంది. వెలుతురు సూర్యప్రకాశం ఉన్నటువంటి వ్యవహారం లాగానేమో జాగ్రత్త అవస్థ ఉంటుంది. ఇక్కడ విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందువల్లంటే ఎక్కువ కాలం ఉండే వస్తువులు కాబట్టి అక్కడ విషయాలు జ్ఞాపకం పెట్టుకునే అవసరం లేదు. అవి మరుక్షణములో మరుగైపోయేటువంటివి కాబట్టి ఇలాంటి వ్యత్యాసాలను బట్టి అనుసరించి ఉండేటువంటి యొక్క విధానము అనేటువంటి మాట. కాబట్టి శాఖయో ద్వయి శక్తి మూలక, రెండు శాఖలు అనగా ఒకటేమో స్థూల దేహము, మరొకటేమో సూక్ష్మ దేహము. స్థూల దేహానికి ఆధారముగానేమో శ్వాస ఉన్నది, సూక్ష్మ దేహానికి ఆధారముగానేమో ఎరుక ఉన్నది. ఈ శ్వాస ఎరుక రెండు కూడా శక్తి మూలక అన్నాడు రమణ భగవానుల వారు. ఆ శక్తి అనేటువంటిది మహాకారణము అని చెప్పని ఆ మహాకారణ ఆశ్రయములోనే ఈ రెండు శ్వాస ఎరుక రెండు ఉన్నాయి. ఆ రెండింటి వల్ల స్థూల దేహం సూక్ష్మదేహం వ్యవహరించేటువంటివిగా ఉన్నాయి. ఇది మూలాధార అంశములో చేరి ఉన్నటువంటిది. ఆ మూలాధారం దగ్గర ఉన్నటువంటిది కుండలిని అనేటువంటిది ఉన్నది. ఇంకా దానిలోకి మనం పోలేదు. మరలా దాని విషయాన్ని చూద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.